వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో పోక్సో చట్టం ఎంత కఠినంగా అమలవుతుంది, ఆ చట్టం అమలైన తర్వాత శిక్షలు ఏ విధంగా పడుతున్నాయి అనే అంశమే ఈరోజు క్రైమ్ అనాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో పోక్సో చట్టం చాలా కఠినంగా అమలవుతున్న విషయాన్ని ఇటీవల జరుగుతున్న శిక్షలు పడడంతో అది రుజువవుతున్నాయి. ముఖ్యంగా మియాపూర్తో పాటు నల్గొండ జిల్లాలో చాలా కేసులు శిక్షలు పడుతున్నాయి. ఆ శిక్షలు పడడం వెనక పబ్లిక్ ప్రాసిక్యూషన్తో పాటు ఇన్స్పెక్టర్లు, పోలీసుల యొక్క కృషి ఏ స్థాయిలో ఉందన్నది మనం ఈరోజు దీని మీద డిబేట్గా తీసుకుంటున్నాం. ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం మీద చాలా కేసులు వచ్చాయి. అదేవిధంగా మియాపూర్లో జరిగిన 2 కేసుల్లో కూడా చట్టాలు అమలు అవడంతో అక్కడ ఆ బాలికల మీద అత్యాచారం చేసిన నిందితులు జైలుకి వెళ్ళారు. ఈ 2 కేసులు అంటే మియాపూర్లతో పాటు నల్గొండ జిల్లాలో కేసులు ఏ విధంగా జరిగాయి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఇష్యూ అయిన తర్వాత బాధితులు వాంగ్మూలం ఏ విధంగా వచ్చింది, పోలీసు ప్రాసిక్యూషన్ కలిపి చేయడం వల్ల ఆ కేసుల శిక్షలు ఏ విధంగా పడ్డాయనే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి చాలామంది ప్రముఖులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు, ప్రాసిక్యూషన్ కలిపి మొదటిసారి వేదిక మీదకి వచ్చారు. ఇందులో ప్రాసిక్యూషన్ తరపు నుంచి రాజరెడ్డి గారు, కొంగర రాజరెడ్డి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి గారు ఉన్నారు. అదేవిధంగా మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేష్ గారితో పాటు మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ గారు కూడా వస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, అసలు నేరస్తులు చట్టాలు అమలు అవుతున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు బాలికలపై కానీ మహిళలపై కానీ అత్యాచారాలు చేస్తున్నారు అంశం కూడా ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రస్తావన చేస్తుంది. ఇందులో జైలుకి వెళ్ళిన తర్వాత నిందితులతో మాట్లాడిన, నిందితులు కౌన్సిలింగ్ చేస్తున్న అక్కడ డాక్టర్ బీనా మేడం ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చూస్తున్నారు. ఎందుకంటే నేరస్తుడు ఖచ్చితంగా చెల్లపల్లికో చెంచలకోట వెళ్ళిన తర్వాత లేదా ఏ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు నేరం చేశాడు అనే అంశంపై ఎక్కడ ఉన్నతి అనే కార్యక్రమం చేపడుతూ బీనా మేడం కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళకొక్క కేస్ స్టడీని మాట్లాడుతూ ఆ నేరస్తుడు ఎందుకు చేశాడు అనే అంశం కూడా చేస్తూ ఆ ఎనాలిసిస్ చేస్తుంటారు. ఆ మేడం కూడా ఈరోజు మన ఎనాలిసిస్లో పాల్గొన్నారు. అసలు పోక్సో చట్టంతో పాటు 376 కేసులు ఇంత కఠినంగా అమలు అవుతున్న తర్వాత కూడా ఎందుకు భయం రావట్లేదు, ఎందుకు జనాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అంశాన్ని కూడా బీనా మేడం తనకున్న పరిజ్ఞానంతో పాటు మనకు విశ్లేషిస్తారు. ముందుగా తీసుకుంటే ఇటీవల కాలంలో మియాపూర్లో ఒక కేసులో 6 నిందితులకి పోక్సో చట్టం అమలు అవడం, 6 నిందితులకి శిక్ష పడింది. వాటితో పాటు 376 అంటే అత్యాచారం కేసులో కూడా నిందితులకు శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి మియాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారితో పాటు ఈ కేసుని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేష్ గారు నమస్తే అండి. సార్ వెంకటేష్ గారు చెప్పండి, ఈ కేసు ఒకసారి మీ దగ్గర జరిగిన కేసులో 6 నిందితులకి శిక్ష పడింది, ఆ కేసు వివరాల గురించి చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం మేడం అండ్ సర్స్. సార్ చిన్న కరెక్షన్ సార్, ఇది మీరు ఏదైతే ఇప్పుడు 6 మంది నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డదో దాని గురించి మీరు పోక్సో అంటున్నారు. అది పోక్సోలో కాదు సార్, అది యాక్చువల్గా ఇట్ ఈస్ రేప్ కేస్, గ్యాంగ్ రేప్ కేస్ సార్. ఈ మధ్య కాలంలో ఇది మాకు ఒక సెన్సేషనల్ కేసు. గౌరవ న్యాయస్థానంలో చాలా లోతుగా ప్రతి విషయాన్ని సాక్షుల వాంగ్మూలాలను మా యొక్క ఇన్వెస్టిగేషన్ను పరిగణనలో తీసుకొని ది ప్రొసీజర్ వీ హ్యావ్ ఫాలోడ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రతిదాన్ని క్షుణ్ణంగా గౌరవ న్యాయస్థానము ప్రతిదాన్ని స్వీకరించి ఈ యొక్క రీసెంట్గా ఆగస్టు నెలలో 6 మందికి ఒకటేసారి లైఫ్ కన్విక్షన్ రావడం అనేది రియల్ కూడా మాకు ఇది. ఈ కేసుకు సంబంధించి ఫ్యాక్ట్స్ వచ్చేసి 2019లో ఒక మహిళ, జార్ఖండ్కు సంబంధించిన ఒక స్త్రీ, మ్యారీడ్ ఉమెన్, ఆమె యొక్క టెంపుల్కు ఒక దేవస్థానానికి వచ్చి రైల్వే స్టేషన్ మార్గంలో వెళ్తుండగా షీ వెంట్ ఫర్ టు అటెండ్ న్యాచురల్ కాల్స్. ఈ క్రమంలో అక్కడ మద్యం సేవించి ఉన్న ఒక 7 మంది అందులో ఒక జువెనైల్ కూడా ఉన్నారు. 7 మంది ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ముందే, కళ్ళ ముందే రేప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు ఇది 2019లో. దీంట్లో SC ST కేస్ కమ్ గ్యాంగ్ రేప్ ఇది. దీంట్లో ఐఓ వచ్చేసి ఫస్ట్ మా రవికుమార్ సార్, అప్పుడు మా ఏసీపీ గారు ఉండే. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మా ఏసీపీ కృష్ణప్రసాద్ సార్, ప్రస్తుత మియాపూర్ ఏసీపీ గారు. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషను, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రొసీజర్ ఫాలో డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా ఒక ఎత్తు అయితే, చివరిగా ఈ 2 సంవత్సరాలు ఆ అమ్మాయిని, ఆ విట్నెస్ను సురక్షితంగా ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ చుట్టాలకు కానీ బంధువులకు కానీ తెలియకుండా ఆమెను ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టి ఆమె మంచి చెడులు చూసుకుంటూ ప్రభుత్వం వాళ్ళకు వచ్చినటువంటి కంపన్సేషన్ కూడా ఇప్పించి
వాళ్ళకు ఒక పోలీస్ అండ్ ఒక లీగల్ ప్రాసెస్లో నమ్మకం కలిగించి గౌరవ మా పీపీ గారు ఆధ్వర్యంలో ఎస్సీ కోర్టులో జరిగినటువంటి ట్రయల్ ప్రాసెస్లో ఇది న్యాయం జరిగింది. డెఫినెట్లీ ఇది మాకు ఒక మంచి మైల్ స్టోన్ కేసు. ఇది చెప్పుకోదగ్గ ఫ్యూచర్లో ఒక 6 మందికి ఒకటేసారి లైఫ్ కన్విక్షన్ అయింది. అందులో ఒక మహిళ ఎక్కడనో గోండ్ ఎస్టీ కులానికి సంబంధించిన అమ్మాయి ఎక్కడనో అడవిలో ఉన్న వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చి ఆమెకు సంబంధించిన జరిగిన అన్యాయానికి 6 మందికి ఒకేసారి శిక్ష పడడం రియల్ కూడా మాకు ఇది చెప్పుకోదగ్గ కేసు. మేము చాలా దానికి లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకోవాల్సిన కేసు సార్ ఇది. ఆ కేసులో విక్టిమ్ని మీరు దాదాపు 1.5 సంవత్సరం పాటు జాగ్రత్తగా కాపాడారు. ఎందుకంటే ఆమె ఒకవేళ సొంత ఊరికి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడం కష్టం అనే ఉద్దేశంలో. అందులో పర్టికులర్గా వెంకటేశం గారు పర్సనల్గా తీసుకొని ఆమెకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం అన్నీ కూడా చేశారనేది కూడా ఆ మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చెప్తుంటారు. అది వాస్తవం అంటారా? సార్ వీళ్ళు వచ్చేసి జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు సార్. ఇంతకుముందు వాళ్ళు హైదరాబాద్కు సౌత్ డైరెక్షన్లో ఉండేటి వాళ్ళు. అయితే వాళ్ళను మళ్ళీ నేరస్తులకు సంబంధించి వాళ్ళ అడ్రస్లు అన్నీ కూడా మనము ఛార్జ్ షీట్లో కానీ వాళ్ళకు నేరస్తునికి కాపీ ఇస్తాం కాబట్టి ముఖ్యంగా తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ అడ్రస్లు కానీ వీళ్ళ ఫోన్ నెంబర్లు కానీ తెలియకుండా వాళ్ళకు వేరే దగ్గర అంతకంటే మంచి జాబ్ ఇప్పించుకుంటూ అప్పుడు మా ఏసీపీ గారు టైం టు టైం ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీస్ కానీ కరెక్ట్ టైంకి వాళ్ళ కంపెనీలో వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటూ అంటే ఒక నమ్మకం కలిగించడం. ఎస్, మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాము, మేము ధైర్యంగా మేము చెప్పగలుగుతాము, ఎవిడెన్స్ డిపోజిషన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది చాలా ధైర్యంగా చెప్పింది. కాబట్టే వాళ్ళంతా కోఆపరేట్ చేసినారు. దానికి అనుగుణంగా మా పీపీ గారు ఆ బ్రీఫింగ్ మెథడ్ కానీ వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ వాళ్ళకి నమ్మకం కలిగించడం కానీ మా కోర్ట్ లైజెన్స్ స్టాఫ్ కానీ చేయడం వల్ల ఇది కన్విక్షన్ వచ్చింది సార్. ఓకే సార్, ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. Sorry, I have not prosecuted the case, sir. Case is pertaining to the SC/ST. ఓకే, అంటే ఈ మియాపూర్ సంబంధించిన మరో కేసులో కూడా మీరు ఉన్నారండి, అందులో పోక్సో చట్టం కేసులో. ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి సార్. వెంకటేశం గారు కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్ ఈ పోక్సో కేసులో. సిఐ గారు. సార్ ఇప్పుడు రాజరెడ్డి గారు లైన్లో ఉన్నారు. పోక్సో కేసు కూడా మీ దగ్గర ఉంది. ఆ కేసు గురించి బ్రీఫ్గా అడుగుతున్నారు ఆయన. మొన్న రీసెంట్ గా కన్విక్షన్ వచ్చింది అదేగా సార్, 10 years కన్విక్షన్ వచ్చింది. ఇది ఓంకార్ నగర్ హట్స్ లో సార్. వీళ్ళు అందరు కూడా పాపం చాలా చిన్న పని ర్యాక్ పికింగ్ ఇవన్నీ చేసుకుంటారు సార్. ఈ చిన్న అమ్మాయి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సార్. సార్ నేను ఒక 2 minutesలో సార్ నేను ఐ విల్ అప్డేట్ సార్. సార్కి ఐడియా ఉంటుంది అది. నేను యాక్చువల్గా దీని ట్రయల్ నేను అటెండ్ కాలేదు. అచ్చా సార్, ఇప్పుడు రాజరెడ్డి గారు వెంకటేష్ గారు చెప్తున్నట్లుగా హట్స్లో జరిగిన అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడం అనేది కేసు మీరు కన్విక్షన్ తీసుకొచ్చారు. దాని గురించి మీ దగ్గర సార్ యాక్చువల్గా ఇది హట్లో జరగలేదు సార్, అది పోతారు టెనెంట్స్ ఓంకార్ నగర్ అండి. అవును సార్, దాంట్లో హట్స్ కాదు సార్, అది మామూలు విక్టిమ్ ఫ్యామిలీ అండ్ అక్యూట్ ఫ్యామిలీ బోత్ ఆర్ రిసైడింగ్ సైడ్ బై సైడ్ ఇన్ ది టెనెంట్స్ సార్. పాప వాళ్ళ అక్యూట్ మిస్సెస్ డెలివరీకి వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళిపోతుంది సార్. అమ్మాయి వెళ్ళిపోతే అక్యూజ్ ఒక్కడే ఉంటున్నారు అందులో. సో పక్కింట్లో ఉండేటువంటి చిన్న పాప సార్, ఆల్మోస్ట్ 5.5-6 years ఉండే పాప వాళ్ళ ఇంటికి పోవడము ఆడుకోవడము అట్లా చేస్తూ ఉండేది. ఒకరోజు అతను ఏం చేస్తాడు సార్, ఒక మామిడికాయలు ఇస్తా అని చెప్పి అమ్మాయిని ఇంట్లోకి పిలిచి వాళ్ళ విక్టిమ్ తమ్ముడు ఉంటే అతన్ని బయటకు పంపించేసి బోల్డ్ చేసేసి అమ్మాయిని బట్టలో నిప్పేసేసి ట్రై టు అవుటేజ్ ఆఫ్ హిస్ మోడెస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రై టు ఇన్సర్ట్ హిస్ సెక్షువల్ అసాల్ట్ అగైన్స్ దట్ విక్టిమ్ గర్ల్ సార్. సో దాంట్లో ఇమీడియట్ అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంది. అమ్మాయి మదర్ నోటీస్ చేస్తుంది పాప కనపడలేదని. తర్వాత వచ్చి చూస్తే డోర్ కొడితే అమ్మాయి డోర్ తీసేస్తే అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంది సార్ బయటికి. సో అప్పుడు ఇమీడియట్గా వచ్చి వాళ్ళ హస్బెండ్ పిలిపించేసి ఇమీడియట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడము అవన్నీ జరుగుతాయి సార్. దాంట్లో అమ్మాయి ఎవిడెన్స్ వచ్చేసి చాలా బాగా చెప్పింది సార్. 6 years అమ్మాయి చాలా బ్రహ్మాండంగా చెప్పింది. అక్యూజ్ని ఐడెంటిఫై చేసింది. అక్యూజ్ ఏమేమి చేశాడో ఆ రోజు బోల్డ్ పెట్టి ఏమేమి చేశాడో, బట్టలు ఇప్పి ఎట్లా అతని పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడో అదన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది సార్. సో దాన్ని ఆ చైల్డ్ విట్నెస్ బిలీవ్ చేసుకుంటూ ఆ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటూ కోర్టు అతనికి 10 years ప్లస్ కఠిన కారాగార శిక్ష విధించింది సార్. దాంట్లో సార్ ఆ కేసులు పోక్సో చట్టం కేసుల్లో ఐఓ ఎంతవరకు కష్టపడ్డారు అనుకుంటే, ఎవిడెన్స్తో పాటు మిగతా ఏ విధంగా వాళ్ళు కష్టపడ్డారని మీరు ఐడెంటిఫై చేశారు? సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు సార్. ఓన్లీ బేసిక్ ఆన్ ది ఓరల్ ఎవిడెన్స్ ఆఫ్ ది విక్టిమ్ గర్ల్
దాంట్లో కలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ రావాలి సార్. నాకు పోలీస్ వాళ్ళ దగ్గర పోతే న్యాయం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఈ మధ్యన బాగా డెవలప్ అయిపోయింది సార్. కేసు ఇంతకుముందు పెడితే వీగిపోయే కేసులే చాలా ఉండేది. బట్ ఇప్పుడు పబ్లిక్లో కూడా ట్రెండ్ మారుతా ఉంది సార్. నేను పోలీస్ దగ్గరికి పోతే నాకు న్యాయం జరుగుతుంది, చట్ట ప్రకారం అక్యూడ్ శిక్ష పడుతుంది అనే ఒక ధీమా పబ్లిక్లో వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవిడెన్స్ కూడా బ్రహ్మాండంగా కోర్టుకు వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంట్లో కూడా అదే జరిగింది సార్. మదర్ ఫాదర్ పాపం చాలా మానిటర్ కూడా వాళ్ళు లోపరుచుకొని వాళ్ళ తరఫున చెప్పించుకోవడానికి బాగా ప్రయత్నం చేశారు. కానీ అక్యూజ్డ్ మన విక్టిమ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మాకు న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం కోర్టులో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కోర్టు శిక్ష విధించడం జరిగింది సార్. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మియాపూర్ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అని చెప్తున్నారు. ఓవరాల్ ఎవిడెన్స్ మీద జరిగింది కేసు ట్రయల్ అంతా అని. ఒకవేళ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోతే కేసులు పోయే అవకాశం కనిపిస్తుంటుంది అంటారా? సార్ డెఫినెట్లీ సార్. వెనెవర్ ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ జరిగితే మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఫస్ట్ దే ఆర్ కలెక్టింగ్ ది క్లూస్ టీమ్ సార్. వాళ్ళు ఎక్కడ ఏమేమి ఉన్నది, సైంటిఫిక్ ఏముంది, సెమన్ అండ్ స్పర్మజోవా ఇవన్నీ మనకు దొరుకుతాయా చూసి ఇమీడియట్గా దాన్ని డిఎన్ఏ టాలీకి పంపించడం జరుగుతుంది సార్. దాంట్లో చాలా కేసులలో డెఫినెట్లీ అక్యూడ్ ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు సార్ ఒకవేళ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే. ఈవెన్ నార్సింగ్ కేసులో కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో డిఎన్ఏ హాస్ బిన్ టాలీడ్ సార్. ఇస్ స్పర్మ్ అండ్ స్పర్మజోవా హాస్ బిన్ డిటెక్టెడ్ అండ్ ది ఇన్సిడెంట్. దాన్ని డిఎన్ఏ టాలీ అయితే దానికి క్యాపిటల్ పనిష్మెంట్ రావడం జరిగింది. సో డెఫినెట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే, ఓరల్ ఎవిడెన్స్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోడైతే డెఫినెట్గా 100% వీ విల్ గెట్ ది కన్విక్షన్ సార్. ఓకే, నో డౌట్ సార్. ఇప్పుడు మన ఐఓ వెంకటేశం గారు ఇందులో ఈ అనాలిసిస్లో కూర్చున్నారు. ఇకపై పోక్సో చట్టం అవ్వచ్చు, లేదా 376 అవ్వచ్చు, 354 అవ్వచ్చు, ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరగాలని మీరు వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు పోలీసులకంటే? సార్ మేము ప్రతి కేసులో ఉన్నటువంటి లూప్ హోల్స్, అక్విటల్ అయిన కేసులో ఉన్నటువంటి ఏ గ్రౌండ్లో కోర్టు అక్విట్ చేసింది అనేది ఇమీడియట్ ఐఓలను మేము అలర్ట్ చేయడం జరుగుతుంది సార్. ఆల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ తెలంగాణ మా డిఓపి గారి ఆధ్వర్యంలో ప్రతి దాంట్లో మానిటరింగ్లో ప్రతి కేసులో ఎందుకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పోయింది, ఎవరిని ఎగ్జామ్ చేయలేదు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరిని ఎగ్జామ్ చేసేది ఉంటే ఎందుకు చేయలేదు. సో ఇవన్నీ ప్రతి టైం టు టైం మేము మా ఐఓస్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ప్రతి సాటర్డే ఎవ్రీ సాటర్డే, థర్డ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే మొత్తం టోటల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఐఓస్ ప్లస్ పీపీస్ అందరం కూర్చొని ప్రతి కేసులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ కన్విక్షన్ రేట్ కూడా తెలంగాణలో మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే బ్రహ్మాండంగా ఉన్నది సార్ కన్విక్షన్ రేట్. ఓకే, వెంకటేశం గారు పీపీ గారు చెప్తున్నట్లుగా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఓవరాల్ ఎవిడెన్స్ మీద ఖచ్చితంగా కేసు కన్విక్షన్ ఏంటంటున్నారు. అంటే ఈ కేసు గురించి పక్కన పెడితే జనరల్గా మిగతా పోక్సో అవ్వచ్చు, లేదంటే గ్యాంగ్ రేప్ కేసుల్లో కానీ, లేదంటే 376లో కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అనేది చెప్తుంది కదా. మరి ఇందులో ఎందుకు మిస్ అయింది అనుకోవచ్చు? సార్ ప్రథమంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫస్ట్ సాక్షుల వాంగ్మూలం సార్ చెప్పినట్టు ఒక విక్టిమ్ స్టేట్మెంట్ అనేది ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్. ఆమె కన్ఫ్యూజ్ కాకుండా జరిగిన విషయాన్ని జరిగినట్టుగా జడ్జి గారి ముందు కళ్ళ ముందు ఆ సీక్వెన్స్లో ఆమె చెప్తే ఆమె స్టేట్మెంట్కి కొరాబరేట్ అవుతూ వేరే ఎవిడెన్స్లన్నీ లింక్ కావాలి సార్. మెయిన్ ఎవిడెన్స్ వచ్చేసి ముఖ్యంగా మీరు అన్నట్టు పోక్సో యాక్ట్లో విక్టిమ్ అనేటోళ్ళు అత్యంత చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు. వాళ్ళ యొక్క ఫీలింగ్సే కాదు, వాళ్ళ యొక్క చెప్పిన విధానం కూడా ఎట్లా ఉండాలంటే ఫస్ట్ రోజు మేము ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్తో రాసినటువంటి స్టేట్మెంట్కు ఆమె చెప్పిన విధానానికి మేము కలెక్ట్ చేసిన నెక్స్ట్ సెకండరీ ఎవిడెన్స్ అనేది తర్వాత సార్. ప్రైమా ఫేసే మనకి ఏంటంటే అఫెన్స్ ప్రూవ్ కావడంలో విక్టిమ్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రేప్ కేసులో కానీ ఎందులో కానీ మీరు అన్నట్టు నెక్స్ట్ దానికి కొరాబరేటివ్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ సార్ చెప్పినట్టు డిఎన్ఏ. ఉదాహరణకు మా యొక్క గ్యాంగ్ రేప్ కేసులో చూసుకుంటే సార్ ఆ అమ్మాయిని రేప్ కాగానే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించడము, వెజైనల్ స్వాబ్స్ కలెక్ట్ చేయడము, ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడము. అందులో మీరు నమ్మరు 5 మంది డిఎన్ఏ శాంపుల్స్ వేర్ మ్యాచ్డ్ విత్ ది బ్లడ్ శాంపుల్స్. డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అక్యూజ్డ్ తోటి 5 మంది శాంపుల్స్ మ్యాచ్ కావడం అనేది మామూలు మాట కాదు సార్. అంటే అక్కడ తీసిన డాక్టర్స్ కూడా ఎంత జాగ్రత్త పడి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, దాన్ని మనం టైంకు ఎఫ్ఎస్ఎల్ పంపడము, అనలైజ్ చేయడం. ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే అదే సార్. ఇప్పుడు మనకు ఈ ఫోరెన్సిక్ సైన్స్లో మనకు ఇది మళ్ళీ దాంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్ సార్. ఈ టైంలో ఈ నేరస్తులు ఈ క్రైమ్ సీన్కు కనెక్ట్ అయి ఉన్నారు, ఈ విక్టిము ఆ ప్లేస్లో ఉంది, జరిగినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ప్రూవ్ అయింది కాబట్టి కన్విక్షన్స్ వస్తాయి సార్. సో మనకు విక్టిమ్ స్టేట్మెంట్ ఇంపార్టెంటే, దాంతోపాటు
దానికి బాగా బలాన్ని చేకూర్చేది మిగతా ఎవిడెన్సెస్ సార్, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సార్ ఇప్పుడు మియాపూర్లో 2 కేసుల్లో కూడా కన్విక్షన్ వచ్చింది, దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా మన సక్సెస్ అయ్యారు. అయితే జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఐఓ ఒక్కటే కాకుండా ఇంకా మీ టీం అంతా కూడా కలిసి పనిచేయడం వల్ల ఈ కన్విక్షన్ రేట్ పెరుగుతుందన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చేసిన మియాపూర్ కేసుల్లో మీ టీం ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారండి? సార్ ఫస్ట్ మనకు ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి ది వే ఆఫ్ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఉమెన్ మోర్ దెన్ ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనము ఐఓ గారు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేసులు అయితే మా ఏసీపీ గారు సీన్ రీకన్స్ట్రక్షన్ కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ క్రైమ్ కానీ, అక్కడ దొరికినటువంటి సీన్లో దొరికినటువంటి వస్తువులను, ఎవిడెన్సెస్ని ఒక క్రమబద్ధీకరణలో ఒక ప్రొసీజర్ ప్రకారము పంచడం ముందు అది కరెక్ట్ టైంగా సీజ్ చేయడము, వాటిని దాంట్లో ఎటువంటి తేడా రాకుండా, ఆ తర్వాత అక్యూజ్డ్ కన్ఫెషను దీనికి లింక్ అయ్యేటట్టుగా, అంటే ఆయన చెప్పిందే రాస్తాం అనుకోండి, బట్ మన పొరపాట్లు ఏం జరగకుండా టైమింగ్కి అన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, ప్రొసీజర్ ప్రకారము గౌరవ న్యాయస్థానం కూడా ప్రొడ్యూస్ చేయడము, దాన్ని ఒక క్రోడీకరించి క్రమ పద్ధతిలో ఛార్జ్షీట్ రూపంలో వేయడము, ఆ తర్వాత ట్రయల్ అయ్యేటప్పుడు మన విట్నెసెస్ అనుగుణం కరెక్ట్ జరిగిన ఫ్యాక్ట్స్ అని కరెక్ట్ గౌరవ న్యాయస్థానం ముందు చెప్పడం సార్. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ సార్. దీన్ని కంటిన్యూస్గా పీపీ గారితో లైజన్ పెట్టుకొని మానిటర్ చేస్తేనే కన్విక్షన్ వస్తుంది సార్. వెంకటేష్ గారు లైన్ కట్ అయినట్లుంది. ఇక నల్గొండ జిల్లాలో తీసుకుంటే శ్రీవాణి మేడం కన్వర్షన్ రేటు కూడా బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. శ్రీవాణి మేడం గారితో మాట్లాడే ముందు అసలు నేరస్తుల్లో పరివర్తన రావాలి, నేరస్తుల్లో ఎందుకు ఆ పద్ధతి, ఆ యాటిట్యూడ్ రావట్లేదు, తగ్గట్లేదు, కేసులు పెరుగుతున్నాయి, శిక్షలు పెరుగుతున్నాయి, శిక్షలు మరింత కఠినంగా అమలు అవుతున్న తర్వాత కూడా నేరస్తుల్లో ఎందుకు మార్పు రావట్లేదు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ బీడా మేడం ఉన్నారు. బీడా మేడం ప్రతి నేరస్తుడితో మాట్లాడి ప్రతి కేస్ స్టడీతో స్టడీ చేస్తూ ఎందుకు వాళ్ళ ఒక కేస్ స్టడీకి తేడా తెలుసుకోవడంలో బీనా మేడం చాలా ప్రాముఖ్యత పొందారు. చర్లపల్లి జైల్లో కానీ, చెంచలగూడ జైల్లో కానీ బీనా మేడం మాటలు విని మారిన వారి సంఖ్య కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం బీనా మేడం అడిగి అత్యాచారం కేసులో నిందితులు ఎందుకు మార్పు రావాలనే విషయాన్ని బీనా మేడం అడుగుతాం. బీనా మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు మీరు పీపీ గారు చెప్పినవి, ఐఓ గారు చెప్పినవి మాటలు విన్నారు, చాలా కేస్ స్టడీస్ చూస్తుంటారు మీరు. అయితే ఈ కేసుల్లో ఒక్కొక్క కేసుకి శిక్ష పడుతుంటుంది, కఠినంగా వాళ్ళు 20 సంవత్సరాలు జైల్లో ఉంటారు. అయినా వాళ్ళు ఎందుకు మార్పు రావట్లేదు అనే అంశాలతో పాటు మీరు ఒక్కొక్క నేరస్తుని మీరు ఇండివిజువల్గా మాట్లాడతారు కాబట్టి ఉన్నతి అయిన ప్రోగ్రాంలో ఇటు రేప్ కేసుల్లో, పోక్సో చట్టం కేసుల్లో వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పే అంశాలు ఏ విధంగా ఉంటాయండి? ఎందుకు చేసామని అంటుంటారు వాళ్ళు? సార్ ఒకటేమో లోపల వచ్చేసిన తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది. ఈ మాట్లాడేటప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ మెమరీ అండ్ రీక్రియేట్, ఆ మెమరీ వల్ల రీక్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఒక విషయము వాళ్ళు జనరల్గా వీళ్ళ పర్సనాలిటీ కొంచెం హై రిస్క్ టేకింగ్ పర్సనాలిటీ అండి. వీళ్ళది చాలా రిస్క్స్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు అవేర్నెస్ లేదు. అంటే ఒక శిక్ష పడితే ఇంత కఠినంగా ఉంటుంది అన్న విషయం అసలు వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు తాగి ఉంటారు. ఈ తాగేటప్పుడు వాళ్ళ ఒక కాన్వర్జేషన్ ఎట్లా అవుతుందంటే, చాలా పోదాం నడు, లెట్స్ డూ ఇట్ అన్న ఒక చైన్ రియాక్షన్ అయ్యి అది ఒక స్ట్రెంగ్త్ లాగా మారి రిస్క్ టేకింగ్ కాబట్టి అక్కడ రిస్క్ తీసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయండి. నేను చూసిన చాలా మట్టుకు ఒక 50-60%లో రిగ్రెట్ కూడా కనిపిస్తుందండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే పనిష్మెంట్ మాకు సరైన పనిష్మెంట్, మేము చేయకుండా ఉండాల్సిన విషయం, కానీ అప్పుడు అది అట్లా అయిపోయిందని. అంటే ఇది నేను క్షణిక ఆవేశం అని కూడా అంటలేను, ఒక చాలా చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో కాంట్రిబ్యూట్ అయ్యి ఉంటాయండి. వాడు ఆ రోజు ఉన్న స్థితి, అందులో ఏం స్మోక్ చేసిండో, ఏం తాగిండో, ప్లస్ ఈ అందరూ అండ్ వీళ్ళ ఎక్స్పోజర్. ఈ మధ్య అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి సార్, ముందు కాలంలో సినిమాలో పోతేనే అక్కడ సినిమా థియేటర్లో మనం చాలా చూస్తుంటాం కొన్ని ఇట్లాంటి సీన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి యాక్సెస్ ఉందండి, పోర్నోగ్రఫీ ఎప్పుడు పడితే అప్పుడు దే హ్యావ్ యాక్సెస్.
ఆ ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇట్లాంటి సీన్స్ వై డోంట్ వి ట్రై అన్న ఒక ఐడియా వస్తుందండి వీళ్ళకి. అందులో అప్పుడు ఆ రిస్క్ ఇట్లాంటివన్నీ ఏం కనిపించాయి, దే విల్ ఇండల్జ్ ఇన్ ఇట్. సో ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయండి. ప్యూర్ పోక్సో కింద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసులు అంత ఎక్కువ ఉండవు, కానీ ఈ ఈ గర్ల్ బాయ్ బయట తిరిగి బయట వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఆ పేరెంట్స్ వచ్చి వీళ్ళ మీద పోక్సో వేయడం కూడా జరుగుతుందండి చాలా మటుకు. ఎందుకంటే గర్ల్ పేరెంట్స్ అంత ఆ పిల్ల మైనర్ అని ప్రూవ్ చేసేసరికి మళ్ళీ ముందు వాళ్ళు ఇద్దరు కలిసి మంచిగా తిరిగే ఉంటారు, కన్సెన్షువల్ ఉండొచ్చు, కానీ తర్వాత ఈ పిల్ల ఏజ్ ఇట్లా వచ్చే వరకు వీళ్ళు లోపల ఎరుపుతారండి. నేను చూసిన చాలా మట్టుకు మరి ఎందుకు నీకు తెలియదా ఆ పిల్ల ఏజ్, నీకు బర్త్డే తెలియదా, ఇవి తెలియదా, ఇది అన్నీ తెలుసు, మరి ఎందుకు పోయినావంటే అది రిస్క్ అండి, ఇట్లా అవుతుంది అని అనుకోలేదు నేను. అప్పుడు ఆ పిల్ల సైలెంట్ అయిపోతుంది సార్, చాలా మట్టుకు చెప్పలేరు, గర్ల్ కదా, చాలా మట్టుకు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ప్రెషరు, వాళ్ళ రిలేటివ్స్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి కూడా కేసులు చాలా ఉన్నాయండి. అయితే మేడం, కానీ పోక్సో చట్టంలో వచ్చిన వాళ్ళతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఒక ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడినాను సార్. ఏమంటారండి వాళ్ళండి? అప్పుడే రిగ్రెట్ కనిపించింది. రిగ్రెట్ అమ్మ నేను చేయకుండా ఉండాల్సింది, నేను ఈ పని చేసిన, నేను ఆ రోజు తాగిన, చాలా తాగేసిన నేను. అంతకుముందు ఆ ఎక్స్పోజర్ అండి, ఒక ఎక్స్పోజర్, ఆ పోర్నోగ్రఫీ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండి అన్కాన్షియస్ అయిపోయి ఉండి, అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి, అది ఇట్స్ ఆల్ మైండ్ గేమ్ అండి. సెక్షువల్ ఇండల్జెన్స్ కుడ్ బి ఎ మైండ్ గేమ్. ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్, యూ మే నాట్ ఇండల్జ్ ఇన్ ఇట్. పక్కకు ఎంతోమంది కూర్చొని ఉంటారు, బట్ యూ డోంట్ ఫీల్ లైక్ దాట్. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ టు దాట్, అప్పుడు ఒక పాసిబిలిటీ వస్తుందండి, స్ట్రాంగ్ పాసిబిలిటీ. మేడం, మీరు చాలామంది నిందితులతో మాట్లాడుతుంటారు, ఇప్పుడు మీకు ఒక కంక్లూడ్ వచ్చిందండి, అంటే ఎక్కువగా మైండ్ గేమ్ ఆడుతుంటారు, పోర్నో చట్టం, పోర్నో ఎక్కువ చూడడం వల్ల ఇటువంటి ఇకపై జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమైనా ఉందండి? పిల్లోడికి అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అనుకుంటామండి, ఇది కంప్లీట్ అవేర్నెస్ పెంచాలండి. మనం ఎప్పుడు ఈ క్రైమ్లో ఉన్న ఎక్సైట్మెంట్ని చాలా మట్టుకు పోర్ట్రే చేస్తాం మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ జైల్లో ఎంత సఫర్ అవుతున్నాడో ఏమవుతుందని ఎప్పుడు చెప్పము. అది అంటే ఫర్ వేరియస్ రీజన్స్ జైల్లో కెమెరాస్ అవన్నీ పోవు కాబట్టి. కానీ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్, వీళ్ళ మెసేజెస్, లోపల నుండి బయటికి వచ్చిన మెసేజ్, ఇంత 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 బాధలో ఉంటాం లోపల ఉంటే అన్న విషయాన్ని కనుక చెప్తే, సైకలాజికల్, జైల్లో ఫుడ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, అన్నీ బాగున్నాయి, తెలంగాణ జైలు సార్ మచ్ బెటర్ అన్నిటికంటే, కానీ లోపల వాడు బాధపడే విషయం ఎప్పుడు బయటికి రాదండి. వాడు మాట్లాడిపించి వాటితోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయిస్తే, కాలేజెస్లో కానీ ఈ హై రిస్క్ తీసుకునే పిల్లలకి ఈ మెసేజ్ పోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు. మనం ఏమేదో నల్గొండల యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాంలో ఆల్కహాల్ అడిక్షన్ ప్రివెన్షన్ మీద ప్రోగ్రామ్ చేస్తే గర్ల్స్ వద్దు అని అన్నారు. నేను పోయినప్పుడు చెప్పిన, లేదు గర్ల్స్ కూడా ఉండాలి, గర్ల్స్ విల్ నో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, ఎట్లా సిగ్నల్స్ ఉంటాయి, ఎట్లా కనిపెట్టాలి. సేఫ్ స్పేస్ అని మాట్లాడతాం కానీ సేఫ్ పీపుల్ గురించి మాట్లాడమండి. సేఫ్ పీపుల్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇప్పుడు దిశ కేసులో కూడా అండర్స్టాండ్ చేసుకునే పాసిబిలిటీ ఉండే పిల్లలకు నేర్పించాలండి. వాళ్ళ గోర్లు ఎట్లున్నాయి, వాళ్ళ ముఖం ఎట్లుంది, వాడి కళ్ళు ఎట్లున్నాయి, ఇవి చూడాలి కదా. మేడం, మీరు ఒక పాయింట్ రైజ్ చేశారండి, జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తే ఒక మెసేజ్ పోతుందని మీరు చెప్తున్నారు. ఓకే, అయితే అటువంటి కార్యక్రమే మా దగ్గర క్రైమ్ కన్ఫెషన్ అని ఒక కార్యక్రమం ఉందండి. అందులో పాత నేరస్తులను తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే, క్రిమినల్ని తీసుకొచ్చి మీరు జనాలకి ఏ మెసేజ్ పంపిస్తున్నారు, వాడిని గ్లోరిఫై చేస్తారా అంటూ చాలామంది ఆఫీసర్స్, కొంతమంది పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళతోని ఏం మాట్లాడిస్తున్నామో అది ఇంపార్టెంట్ అండి. పోలీస్ అగేన్స్ట్ మాట్లాడిస్తున్నామా, వాళ్ళు జైల్లో ఎలాంటి కష్టాలు పడ్డాను, నేను జైలుకి వెళ్ళిన తర్వాత ములాఖతులు ఎవరు వచ్చేవారు నా దగ్గరికి, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, జైల్లో పడుకున్న తర్వాత మొదటి రాత్రి నాకు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారని బాధలు చెప్తున్నప్పుడు
అది కొంచెం మెసేజ్ పోతుంది కదా అనుకుంటే, కానీ వాడిని గ్లోరిఫై చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటారు. ఇది గ్లోరిఫై కాదండి, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. ఇది ఒక రియాలిటీ, ఒక సైకలాజికల్గా వీడు బాధపడే ఆ విషయాలు ఏంటి అన్న దాని గురించి మనము ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చేసిండ్రు, లోపల ఏం చేసిండ్రు, ఆ విషయాలు కాకుండా ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి విషయాలు కనుక చెప్పిస్తే, ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ సైకలాజికల్ ఇదే కదండి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కొన్ని గుర్తు రావాలి, తప్పనిసరిగా గుర్తు రావాలి. సో ఇవ్వండి. అయినా ఈ మెమరీ అన్నదండి, తర్వాత వీళ్ళు 80% లేదు నేను ఇట్లా చాలా తాగినది ఇది అంటారు. తాగితే కూడా కొంత మెమరీ ఉంటుందండి, మరీ అంత మెమరీ పోదు. లేకపోతే స్టెప్స్ ఎట్లా ఎక్కిండు, స్టెప్స్ ఎట్లా దిగిండు, ఆమె ఎట్లా ఐడెంటిఫై చేసిండు దట్ షీఈ్ అ ఉమెన్ అని. సో ఈ యాక్ట్స్లో అన్నీ చూస్తే మరీ ఫుల్ జీరో మెమరీ అని అనుకోవద్దండి. అవును. సో అంటే చెవిలో పువ్వు పెడుతుంటాడు అనమాట, నాకు కూడా మస్తు పువ్వులు పెడతాడు, నాకు తెలియదు ఇది అయింది అదైందంటే నేను అవన్నీ ఒప్పుకోను. మరి ఎట్లా చేసినాము. అయితే బీనా మేడం ఈ విధంగా అనాలిసిస్ చేస్తుంటే, ఇక నల్గొండ జిల్లాలో అత్యధిక కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి గారు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కేసులు ఏ విధంగా వస్తాయి, పోక్సో కానీ, అదేవిధంగా గ్యాంగ్ రేప్ కేసులు కానీ, లేదంటే 376 అంటే అత్యాచార కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చిన విషయాన్ని శ్రీవాణి మేడం నాడు తెలుసుకుందాం. శ్రీవాణి మేడం నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారు మేడం? బాగున్నాను సార్. మేడం, ఈ ఇటీవల కాలంలో నల్గొండ జిల్లాలో మీ కేసులలో కన్విక్షన్ రావడం ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ పోక్సో కేసు గురించి 1-2 చెప్పండి మేడం. నాకు రీసెంట్గా 15 daysలో కన్విక్షన్స్ వచ్చాయి నల్గొండలో. ఒకటేమో 304B, 2 307లో, ఒకటి 324. మీరు అడిగేది పోక్సో కేసు, ఫస్ట్ పోక్సో కేసు ఇన్ నల్గొండ. దాంట్లో నేను స్పెషల్ పీపీగా ఉన్నాను సార్. అది ఇప్పుడు ఐఓ ఎగ్జామినేషన్కి ఉంది. ఐఓ చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది, క్రాస్ ఎగ్జామినేషన్. యాక్చువల్గా ఈ కేసు చాలా హీనియస్ అఫెన్స్ సార్. 376A అండ్ 302. దాని మీద ఛార్జ్ షీట్ 2015లో జరిగింది సార్. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2013 సార్. కొన్ని కేస్ ఫ్యాక్ట్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా కన్విక్షన్ రాకపోయినా కానీ ఇది ఇంపార్టెంట్ కేసు. ఇందులో 11 years అమ్మాయి సార్. అమ్మాయి ముస్లిం, షీ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. వాళ్ళ ఫాదర్ ఆర్టీసీలో పాపం సస్పెండ్ అవటం వలన, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్. వాళ్ళ ఫాదర్ అక్కడ ఆర్టీసీలో సస్పెండ్ అవటం తోటి వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే లూజ్ ప్యాకెట్స్ హైదరాబాద్ నుంచి టీ పౌడర్ కొనుక్కొని వచ్చి వీళ్ళ చేత అమ్మిస్తుంటది. ఆ లొకాలిటీలో వీళ్ళు తిరుగుతూ, ఆ చిన్నపిల్ల 11 years అమ్మాయి, 12 years అమ్మాయి, వీళ్ళిద్దరుగా తిరుగుతూ టీ బ్యాగ్స్ అమ్ముతా ఉంటారు. అయితే ఈసారి 28/4/2013 సార్. 2013 రోజు అమ్మాయి ఏం చేస్తుందంటే 5:30కి వాళ్ళ మదర్ చెప్పి, అమ్మ నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతుంది సార్. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే, చూడమ్మా నువ్వు ఎలాగో బయటికి వెళ్తున్నావు కదా, నేను కొన్ని టీ బ్యాగ్స్ ఇస్తాను, అవి అమ్మేసి మనకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రా అని చెప్తుంది. ఆ అమ్మాయి 5:30కి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 8 o'clock వరకు కూడా అమ్మాయి ఇంటికి రాదు. జనరల్ హ్యాబిట్ అమ్మాయిది ఏంటంటే ఒక 1/2 hour బయటికి వెళ్ళిందంటే ఇమీడియట్ గా ఇంటికి వచ్చేస్తుంది. అది అమ్మాయిది యూజువల్ కోర్స్. సో 8 వరకు కూడా వీళ్ళు రాకపోయేసరికి వీళ్ళకి బెబ్బెలెత్తి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిట్లలో వెతుకుతారు. వెతికినా ఎక్కడ కూడా అమ్మాయి కనిపించదు. అన్ని వాళ్ళ ఫాదర్ వస్తారు, అందరు కలిసి. లాస్ట్ కి ఏం చేస్తారంటే 10 o'clockకి గర్ల్ మిస్సింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వగానే నల్గొండ వాళ్ళు ఏం చేశారంటే ఒక టీం కింద ఫామ్ అయ్యి ఒక 14 members కానిస్టేబుల్స్ డెప్యూట్ చేస్తారు, మొత్తం సరౌండింగ్ ఏరియాస్ లొకాలిటీలో మొత్తం వెతకాలని. తర్వాత నెక్స్ట్ డే, దట్ ఈస్ ఆన్ 29/4/2013 రోజు అమ్మాయి ఒక క్రికెట్ ఆడుతూ ఉంటారు. అక్కడ పిల్లలందరూ కూడా అదే లొకాలిటీలో క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ క్రికెట్ బాల్ పొద్దు నుంచి వాళ్ళు ఆడుతుంటారు, బికాస్ ఆ రోజు ఏదో పండగ ఉంటుంది. ఆ బాల్ వెళ్ళిపోయి ఒక సెస్ పిట్, మురికి గుంటలో పడుతుంది సార్. మురికి గుంటలో పడినప్పుడు అంతవరకు వీళ్ళందరూ లొకాలిటీలో అందరూ తెలుస్తుంది ఒక అమ్మాయి మిస్ అయింది, 11 years అమ్మాయి అని చెప్పి. ఈ బాల్ వెళ్ళేసి ఆ సెస్ పిట్ లో పడేసరికి ఆ క్రికెట్ ఆడుతున్న పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాల్ తీసుకోవడానికి లోపలికి వెళ్తారు. సో ఎక్కడైతే ఆ సెస్పెట్ మురికి గుంట చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా మొత్తం వాటర్ అంతా అక్కడ డ్రైనేజ్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి కనిపిస్తుంది అన్న మురికి గుంటలో. కనిపించగానే ఇమీడియట్ గా అంతకుముందు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి అందరు కలిసి చెప్పారు కాబట్టి ఆ బాబు ఎవరైతే దొరుకుతుందో ఆ బాడీ చూడంగానే ఆమెకి ఇంటిమేషన్ ఇస్తారు. ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఆ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం చేస్తారు. చేసేటప్పుడు ఆ ఎగ్జామినేషన్ అక్కడ వాళ్ళకి మీకు మీ వైపు నుంచి ఎవరి నుంచి అయినా కానీ ఏమైనా అనుమానం ఉందమ్మా వీళ్ళ మీద అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ
ఆ చనిపోయిన 11 ఇయర్స్ అమ్మాయి వాళ్ళ అక్క కూడా 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉంటుంది. ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే, సార్ ఇప్పటి వరకు లేదు కానీ 3 months బ్యాక్ ఒక మటన్ షాప్ కూర కొట్టువాడు పిలిచి మమ్మల్ని, ఇక్కడ చికెన్ అవన్నీ అమ్ముతా ఉంటారు వాళ్ళు, లోపలికి ఇంటికి పిలిచి టీ బ్యాగ్స్ కొంటామని చెప్పి మా మీద కొంచెం అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇమీడియట్ గా వాళ్ళకి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేసి ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉంటాడో ఆ అక్యూస్డ్ వాళ్ళ అన్న కూడా వీళ్ళతో పాటే, ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ, వీళ్ళతో పాటే అమ్మాయిని వెతకడానికి తిరుగుతూ ఉంటాడు అన్నమాట. సో ఈ చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరూ కలిసేసి అక్కడ అక్యూస్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్తారు అనమాట. తర్వాత వన్ ఫైన్ డే వాళ్ళు బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్యూస్డ్ ఈస్ డంబ్ అండ్ డెఫ్, ఈ కాంట్ స్పీక్, స్టామర్, అర్థం అవుదనమాట. అది ప్రాబ్లం ఇక్కడ. సో ఈ దుప్పలపల్లి బస్ స్టాప్ దగ్గర 2nd of May 2013 అక్కడ కనిపించేసరికి ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, దే హ్యాడ్ టేకెన్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది బ్రదర్, వాళ్ళ ఎల్డర్ బ్రదర్. ఎందుకంటే అక్కడ ఇంటర్ప్రిటర్ ఇమీడియట్ గా దొరకకపోవటం వలన వాళ్ళ అసిస్టెన్స్ వాళ్ళ బ్రదర్ ది తీసుకుంటారు. బ్రదర్ ప్రకారం కన్ఫెషన్ పంచనామా రాసినప్పుడు కన్ఫెషన్ చేస్తారు అక్కడ. ఆ పంచనామాలో ఆయన చెప్పినటువంటి, ఇక్కడ జస్ట్ సైన్స్ అండ్ వాటి ఇంటర్ప్రిటర్ ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా ఆయన మనకి వాళ్ళ అన్నకు చెప్తా ఉంటుంటే, యూజువల్ గా ఆ అక్యూస్డ్ వాళ్ళ మదర్ యాజ్ వెల్ as సిస్టర్ ఆల్సో డంబ్ అండ్ డెఫ్ అనమాట. సో వాళ్ళ జస్టిస్ ప్రకారం కన్వే చేస్తాడు ఇన్ఫర్మేషన్ మొత్తం, ఇలా జరిగింది మా వాడు ఇలా చెప్తున్నాడు అని చెప్పి హీ హ్యాడ్ కన్వేడ్ ది ఇన్ఫర్మేషన్. సో దీని మీద సార్ ఆల్రెడీ 41 witnesses హ్యాస్ బీన్ ఎగ్జామిన్ సార్. ఇందులో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటే, బికాస్ ఇట్ ఈస్ నాట్, ఇక్కడ ఏంటంటే అడ్మిసిబుల్ అవ్వదు. ఎందుకనంటే మాట్లాడేవాడి మీద మిషన్ పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ మాట్లాడని వాళ్ళ మీద నార్కో ఎనాలిసిస్ సరిగ్గా రాదని చెప్పేసి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు సార్. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి యాక్చువల్ గా ఎక్స్పర్ట్ వచ్చి ఒపీనియన్ ఇచ్చారు సార్, చాలా బాగా అనమాట. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే, ఒక 10 questions అక్యూస్డ్ కి పెడతారు సార్. ఇది ఐఓ మొత్తం చార్జ్ షీట్ చేసిన ఆయన, అంటే ఒక 4 questions ఏమో ఆయన యొక్క ఆ అక్యూస్డ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆయన ఏంటి కమ్యూనిటీ, ఆయన అవి వాటి గురించి ఉంటుంది. 4 questions ఏమో కేసు గురించి ఉంటుంది. 2 questions ఏమో జనరల్ గా ఉంటుంది. సో ఇక్కడ అదేంటంటే గ్రాఫ్స్, ఆ గ్రాఫ్స్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాం వాళ్ళకి, ఇక్కడ వాడికి వినిపించదని కాదు, 50% వినిపిస్తుంటుంది, మొత్తం సైగల్ ద్వారా అర్థం కూడా చేసుకుంటాడు అనమాట, స్టామర్ కాబట్టి. సో ఆమె పెడుతున్నప్పుడు కొంచెం 3 days టెస్ట్ సార్ ఇది. ఫస్ట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకి అప్పచెప్తారు. ఇందులో ఒక విపరీతమైన విషయం ఏంటంటే, అక్యూస్డ్ ని చాలా మంచి ఎన్వైరన్మెంట్ లో ఉంచుతారనమాట. ఎందుకనంటే ఆయనకి ఇబ్బంది కలగకుండా క్వశ్చన్స్ తీసుకోవచ్చు అని. ఈ విల్ బీ ఇన్ ఏసీ రూమ్, మిగతా వాళ్ళందరూ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆ అక్యూస్డ్ కి మాత్రం మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్, మంచి ఫుడ్ ఇస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు హిమ్, కూల్ ఎన్వైరన్మెంట్ లో పెట్టేసి 3 days లో, ఆ 3 days వరకు ఏ టైంలోనే వాళ్ళ క్వశ్చన్స్, అంటే ఆయన మూడ్ కరెక్ట్ గా ఉంది కన్ఫెస్ చేసేటప్పుడు మనము ఈ నార్కో ఎనాలిసిస్ పాలిగ్రాఫ్ టెస్ట్ వాళ్ళ మీద పెడతారు. సో 4 questions ఏమో అక్యూస్డ్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్, దట్ హీస్ మ్యారీడ్ ఆర్ అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. 4 questions ఏమో కేసు గురించి ఉంటాయి. 2 questions ఏమో జనరల్ గా ఉంటుంది. సో ఇందులో మొత్తము వాళ్ళ అన్న, అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక అమ్మాయిని ఎత్తి పెట్టుకొని వెళ్ళి నీళ్ళలో పడేయాలి అని అన్న, రేప్ చేసేసి మర్డర్ చేశారు కాబట్టి ఒక్కడే చేసి ఉండడం చెప్పి, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కేసు ఇన్ ది నల్గొండ అనమాట, ఒక్కడే చేసి ఉండకపోవచ్చు, వేరే వాళ్ళ అసిస్టెన్స్ ఎవరైనా తీసుకొని ఉండొచ్చు అని చెప్పి అప్పుడు వార్తలలో పత్రికలలో బాగా మీరు చెప్తున్న మీడియా ఇన్ఫర్మేషన్ ఎక్కువయ్యేసరికి జనరల్ గా పోలీస్ వాళ్ళకి ఈయన ఒక్కడే చేశాడా లేకపోతే ఇంకిద్దరు ఎవరైనా చేశారా అని చెప్పి అక్యూస్డ్ యొక్క బ్రదర్ ది కూడా తీసుకున్నాం. అక్యూస్డ్ బ్రదర్ చెప్పినటువంటి క్వశ్చన్స్ ఇట్ ఈస్ టాలీడ్ విత్ ది పాలిగ్రాఫ్ టెస్ట్ అనమాట. క్లియర్ గా వాడు ఇచ్చినటువంటి మాటలకి ఆ కన్ఫెషన్ కి సూట్ అయింది అనమాట. ఇక్కడ ఈయన అక్యూస్డ్ మాత్రం అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి క్రైమ్ చేశాడు. ఎందుకంటే గ్రాఫ్స్ బీపీ అవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్ పెడుతుండదు, అక్కడ నో అని చెప్పినా కానీ అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది సార్. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ని కూడా మనము ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, దీనికి మంచి సైటేషన్స్ కూడా ఉన్నాయి సార్. 27 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఏంటంటే, కన్ఫెషన్ మేడ్ టు ది అక్యూస్ విచ్ లీడ్స్ టు డిస్కవరీ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. అంటే పోలీస్ వారి ముందు చెప్పినటువంటి కన్ఫెషన్ వ్యాలిడ్ కాదు, కానీ ఆ కన్ఫెషన్ ప్రకారము ఏదైనా ఫ్యాక్ట్ గనక కొత్తగా డిస్క్రైబ్ అయితే దట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి ఈ నార్కో ఎనాలిసిస్ లో కూడా మనం 27 కింద కనెక్ట్ చేస్తాం సార్. జస్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ యూ విల్ గెట్ దిస్ జడ్జ్మెంట్ ఆల్సో. ఇందులో చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ ని వాళ్ళని వీళ్ళని, దీనికి ఒక బేసిస్ ఇట్ ఇస్ నో ఐ విట్నెస్ టు ది ఇన్సిడెంట్ సార్. ఇక్కడ కూడా
ఎవ్వరు కూడా చూడరు. జనరల్ గా రేప్ కేసెస్ అయితే ఏంటి, మర్డర్ కేసెస్ అయితే ఏంటి, ఆల్వేస్ ఇట్ విల్ బి డన్ ఇన్ ది సెక్టోర్డ్ ప్లేసెస్ కాబట్టి నో పర్సన్ కెన్ బి, అక్కడ ఎవరు కూడా విట్నెస్ మనకు ఉండరు. సో దిస్ కేస్ ఇస్ ఆల్సో ఎంటైర్లీ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సార్. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఈ అబ్బాయికి ఏంటంటే అక్యూస్డ్ కి అంతకుముందు మ్యారేజ్ అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి డైవర్స్ అవుతుంది. తర్వాత ఆ డైవర్స్ అయిన కాడ నుంచి కూడా విమెన్ ని వేరే రకంగా చూడటము, ఆ వీధులలో ఎవరైనా వెళ్తా ఉంటే అంటే మర్మరింగ్ కామెంట్ చేయటము అలాంటివి చేస్తుంటాడు. చేస్తే దీని మీద 2-3 సార్లు పంచాయత్స్ కూడా అయినాయి సార్. సో ఆ విట్నెస్ యొక్క ఎవిడెన్స్ కూడా మనం ఎగ్జామిన్ చేసాము. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద వి విల్ కనెక్ట్ దట్ కేస్ సార్. వి విల్ బి వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ జడ్జ్మెంట్ ఇన్ దిస్ కేస్ సార్, బికాస్ ఇట్ ఇస్ ద ఫస్ట్ పోక్సో కేస్ ఇన్ నల్గొండ సార్. ఓకే మేడం, మిగతా కేసులు 304B కానీ 307 గురించి మాట్లాడే ముందు బీనా మేడం ఒకసారి అడుగుతాను. మేడం, ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఏంటంటే సార్, ఇక్కడ జనరల్ గా మొత్తం కూడా సోషల్ మీడియాలో బాగా కేసెస్ రాగానే ఎక్కువగా చూపిస్తా ఉంటారు సార్. ఈ పిల్లవాళ్ళకు కూడా అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో స్మార్ట్ ఫోన్ లో ఎవ్రీ మెటీరియల్ ఇస్ అవైలబుల్. సో మనము ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వలన పేరెంట్స్ దే కెనాట్ ఎస్కేప్ సార్. ఖచ్చితంగా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ ప్రొవైడ్ చేయాల్సిందే ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల. పిల్లవాళ్ళు ఏం చూస్తున్నారో, క్లాసే వింటున్నారా ఇంకోటి చూస్తున్నారో మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. బికాస్ పోర్నోగ్రఫీ ఇస్ అవైలబుల్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ నవడేస్. కాబట్టి దీని వల్లనే కూడా పిల్లవాళ్ళు అది చూసేశాక ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి, బికాస్ టీన్స్ ఏజ్ లో ఎలా ఉంటుంది సార్, we will be having a pituitary gland. మేడం చెప్పొచ్చు, ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్. ఇఫ్ యూ రీడ్ దట్ F అంటారు పిట్యూటరీ గ్లాండ్. సో ఏదైనా చూడంగానే చేసేయాలన్నటువంటి ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్ ఉంటది కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్ క్రైమ్స్ సార్. అందుకనే అలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగిన పిల్లవాడు రేపు, అందుకని ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ కావాలి సార్. ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ షుడ్ టేక్ సమ్ అవేర్నెస్, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని. అట్లన్నీ మొత్తము చెడును చూడొద్దు అని కాదు, చూపించి అది తప్పు అని చెప్పాలి. సో ఈవెన్ ఇన్ స్కూల్ ఆల్సో ఓన్లీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఎడ్యుకేషనే మాత్రమే కానీ మోరల్స్ మాత్రం స్కూల్లో టీచ్ చేయట్లేదు సార్. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి, ఫస్ట్ నుంచి గర్ల్ గురించి బాయ్ గురించి చక్కగా అక్కడ కో ఎడ్యుకేషన్ లో చదివేటప్పుడు ఒక టీచర్ కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే దే విల్ నాట్ డూ సచ్ క్రైమ్స్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం, ఒకసారి మరి 304B గురించి మాట్లాడే ముందు బీనా మేడం అడుగుతాను. మేడం, నల్గొండ కేసులో ఆయన డమ్ అండ్ డఫ్ అని చెప్పినా సరే ఆయన ఆ విధంగా క్రైమ్ చేయడం అనేది ఆలోచన ఎందుకు వచ్చింది అనుకోవచ్చండి? డిఫరెంట్ సార్, మనిషే సార్, మనిషి నీడ్స్ ఉంటాయి సార్. డమ్ డఫ్ బ్లైండ్ అంత మాత్రాన మీరు చూసుంటారు, బ్లైండ్ పీపుల్ చాలా కాన్షియస్ గా చాలా బాగా డ్రెస్ అయి ఉంటారు సార్. నేను కాలేజ్లో చూస్తుంటా, కరెక్ట్ ప్లేస్ లో వాళ్ళ బొట్టు ఉంటుంది సార్, కరెక్ట్ తల దూకొని. దీస్ ఆర్ ఆల్ అంటే మనిషిగా చూడాల్సి వస్తుంది సార్. సార్, ఇంకా మీ ప్రశ్న? ఓకే మేడం, శ్రీవాణి మేడం గారు మరొకసారి వెళ్తున్నాం అండి. మేడం, 304B గురించి ఒకసారి చెప్పండి. అందులో మీకు కన్వర్షన్ తీసుకొచ్చారన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ 304B జనరల్ గా మనము ఒక భర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. 7 years లోపు గనక డెత్ ఆఫ్ ఎ విమెన్ జరుగుండుంటే 304B. క్రుయాలిటీ కనుక చేస్తే విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ 304B. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సింది 498 days. సో 60 years అయినా 65 years అయినా పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాల తర్వాతనైనా మనం పెట్టేటువంటి సెక్షన్ 498A. సో విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్, బికాస్ 7 is having a different value in the eyes of law also. సప్తపది అని, చైల్డ్ బాండ్ డ్యూరింగ్ ది, ఇక్కడ ఖచ్చితంగా సప్తపది అని, 7 years లోపు చేసినటువంటి పిల్లవాడు నేరం చేసినా తప్పు కాదని. సో 7 కి చాలా ఉంటుంది సార్. ఇక్కడ కూడా 304B అప్లై అవ్వాలంటే విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్. అందులో మెయిన్ 304B డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లో కట్నం డౌరీ ప్రొహిబిషన్ కాదు, ఇది 304B IPC అఫెన్స్ సార్. 3 and 4 DP యాక్ట్ అది వేరు. ఓకే ఓకే. అయితే ఇందులో మీరు చెప్తుంది ఇంట్లో వరకట్నం ఇచ్చామని వీళ్ళు అంటారు, ఇవ్వలేదని వాళ్ళు అంటారు. ఇచ్చాము అనడానికి వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండవు, ఎటువంటి కనిపించవు, ఎందుకంటే అన్ని ఆన్లైన్గా ఇచ్చుకోరు. మీరు దీన్ని ఎలా ప్రూవ్ చేయాల్సి వస్తుందండి? సార్, ఇచ్చాము ఇచ్చినాక కాదు, పెళ్ళైనాక మళ్ళా అదనపు కట్నం కొరకు కనుక పోరాడితే 304B. ఓకే, తర్వాత అదనపు కట్నం అంటున్నారు. అసలు ఇచ్చామని కాదు మేడం, అసలు ఇవ్వలేదని వీళ్ళు అంటారు, ఇచ్చామని వీళ్ళు అంటారు. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? గివింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ డౌరీ బోత్ ఈజ్ ఆల్సో పనిషబుల్ సార్. కానీ ఎప్పుడైనా కానీ ఇచ్చింది తీసుకుంటే హ్యాపీ, ఏదైనా అంతే. సో అక్కడ ఏంటి, స్క్వీజ్ చేసినప్పుడే ప్రాబ్లం అవుతుంది.
ఇప్పుడు మా అమ్మాయి నేను ఈ బంగారం ఇచ్చుకుంటా, నేను ఈ కట్నం పెడతాను, తనకి ఒక ఇద్దరు అమ్మాయిలు ఇవాళ రేపు తల్లిదండ్రులకు ఎట్లా ఉంది సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే నేచురల్లీ కట్నం వాళ్ళకున్న కాదు మేడం, దాంట్లో ఇప్పుడు హాఫ్. ఇంకో క్వశ్చన్ మేడం, కట్నం అడగడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంత నేరమా? అదే నేరం కదా. ఇప్పుడు మీకు కరప్షన్ కూడా అంతే కదా. అవును. కరప్షన్ చేయటం ఎంత నేరమో కరప్షన్ ఇవ్వటం కూడా నేరమే, కానీ అట్లాంటివి కావు కదా పనిష్మెంట్స్. ఇప్పుడు అట్లా కట్నము, అప్పుడు కట్నం అన్నారు కదా సార్, అప్పుడు ఏమంటారు, స్త్రీధనం అంటారు. మనకి ఇష్టమైనప్పుడు స్త్రీధనము, వాడేమైనా హెరాస్ చేస్తే కట్నం, రైట్ కదా సార్, అది పేరెంట్స్ ఇచ్చేది అనమాట. సో పెళ్ళప్పుడు పిల్లకి పేరెంట్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అదనంగా కావాలి, ఇచ్చింది సరిపోలేదు అన్నప్పుడే ప్రాబ్లమ్స్. సో లేకపోతే ఏ పేరెంట్స్ కూడా డౌరీ అని ఇచ్చి రేపేదో ఒక శిక్ష కావాలి, రేపేదో మన అల్లుడితోటి ప్రాబ్లం రావాలని ఏ పేరెంట్స్ కూడా కోరుకోరు. తన కూతురు సంతోషానికి గాను ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా ఇచ్చి మంచిగా పెళ్లి చేస్తారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఆయన హెరాస్ చేసినప్పుడు నేను ఇంత పెట్టి పెళ్లి చేసా, అంత పెట్టి పెట్టా అని అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అదంతా లేదనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఇక్కడ ఏంటంటే ఈ 304B అప్లై అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ అంటే ఆ అమ్మాయి గనక అన్యాచురల్ డెత్ ఉండాలి విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్. సో 7 years లోపు గనక ఉండి అన్యాచురల్ డెత్ గనక ఉంటే అక్కడ ఒకటి ప్రిజంప్షన్ డ్రా చేయొచ్చు అనమాట. ఏమని, అక్కడ హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ హ్యాస్ సబ్జెక్టెడ్ దట్ విమెన్ టు రియాలిటీ. సో అక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఆనర్స్ ఆఫ్ ప్రూవింగ్ ఎవరి మీద ఉంటుందంటే హస్బెండ్ మీద ఉంటుంది. నేను అట్లాంటి పని చేయలేదు, సచ్ సర్కమ్స్టాన్సెస్ షెల్ నాట్ ఎగ్జిస్ట్ అని ఆయన మీద ఉంటుంది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. సో 7 years ఆఫ్ మ్యారేజ్ కనుక విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ విమెన్ డైస్ అన్యాచురల్ డెత్ గనక ఉంటే అప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే హస్బెండ్ అయినా రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ అయినా వాళ్ళు క్రుయాలిటీ చేస్తేనే అమ్మాయి చనిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు సార్. దీనికి చాలా చాలా కేసెస్ లో వస్తుంది సార్ కన్విక్షన్. ఎందుకు అనంటే ఇక్కడ నేను 2 కేసెస్ చేశాను సార్. ఒకటేమో ఇంకా లాస్ట్ జడ్జిమెంట్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఒకటి కన్విక్షన్ వచ్చిన కేసు ఏంటంటే ఆ అమ్మాయికి 17 మ్యారేజ్ అవుతుంది, December 17 లో మ్యారేజ్ అవుతుంది. April 2018 లో అమ్మాయి డౌరీ డెత్ అయిపోతుంది అనమాట. ఏం చేస్తారంటే హ్యాంగింగ్ సార్. జనరల్ గా మీరు చూడండి, అమ్మాయిలకి నైలాన్ చీరలో దొరుకుతుంటాయి, దాంతో హ్యాంగ్ చేసుకుంటారు, ఈజీ అనమాట అది. ఎందుకంటే ఇక్కడ ఏమి వేరే ఉండదు, హయాయిడ్ బోయిన్ ఫ్రాక్చర్ ఒకటి ఉంటది, దానికి ఒక్కసారి ఇంటాక్ట్ ఉందా లేదని చెప్పి ఒకటి చేస్తారు. సో ఇందులో ఏమవుతుందంటే అక్కడ ఏంటంటే ఇక్కడ డౌరీ డెత్ ప్రూవ్ చేయాలంటే సూన్ బిఫోర్ ది డెత్, అంటే ఆమె చనిపోక ముందు షీ హాస్ బీన్ సబ్జెక్టెడ్ టు క్రుయాలిటీ, సూన్ బిఫోర్ ది డెత్ షీ హాస్ బీన్ సబ్జెక్టెడ్ టు క్రుయాలిటీ అని చెప్పి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ అక్యూజ్డ్ ఏం చేయాలి, సచ్ సర్కమ్స్టాన్సెస్ షెల్ నాట్ ఎగ్జిస్ట్, మేము చేయలేదని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇక్కడ 4 months లోనే అయింది సార్. అమ్మాయికి ఇక్కడ మొత్తం 7 members సార్. A1 to A7 మీద ఛార్జ్ షీట్ వేశారు. A1 ఎవరు, హస్బెండ్, A2 ఏమో మదర్ ఇన్ లా, A3 ఏంటంటే సిస్టర్ ఆఫ్ మదర్ ఇన్ లా, A4 to A7 మొత్తం కూడా సిస్టర్స్ ఆఫ్ ది హస్బెండ్ అనమాట. సో A4 to A7 ని మాత్రం అక్విటల్ చేశారు. A1 to A3 మీద అక్కడ పనిష్మెంట్ ఇచ్చారు. దేని కింద పడింది అంటే 304B కింద 10 years పనిష్మెంట్ పడింది సార్. సెక్షన్ 3 కింద 5 years పనిష్మెంట్ పడింది. సెక్షన్ 4 కింద 2 years పనిష్మెంట్ పడింది. 2 సార్లు 3 సార్లు పంచాయతీ అయితే సార్ ఈ కేసు గురించి, అమ్మాయిని హెరాస్ చేయొద్దు అని. ఇందులో పాపం అమ్మాయి కూడా షీఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్, MSc కెమిస్ట్రీ చేస్తుంది అమ్మాయి. అక్యూస్డ్ ఏమో బిలో గ్రాడ్యుయేషన్ అనమాట, అండర్ గ్రాడ్యుయేట్. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో తెలియదు, ఏదో తెలియదు. పెళ్లి చేసిన దగ్గర నుంచి కూడా అస్తమానం అమ్మాయిని డౌరీ కావాలని చెప్పి హెరాస్ చేయటము. చివరికి ప్రతి పంచాయతీలో కూడా ఆయన ఏం అడ్వైస్ చేసేవాడంటే, నువ్వు నాతోటి ఉండాలి అని అంటే మా అమ్మ కాలు పట్టుకోవాలి, మా అమ్మ వాళ్ళ చెల్లి కాలు పట్టుకోవాలి, మా ఆడపడుచులు అందరు కాలు పట్టుకుంటే నేను ఉంటావంటే, ఈవెన్ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ హర్ లైఫ్ ప్రతి పంచాయతీలో చేస్తుంది. ఆ పంచాయతీ ఎల్డర్స్ అందరు కూడా వచ్చి కోర్టు వారి ముందు సాక్ష్యం చెప్పారు సార్. ఇట్లా మేము మా ముందే అమ్మాయి ఇలా ఒప్పుకుంది, చేసింది. ఆయన మళ్ళీ ఆ పంచాయతీ అయితే 17th అవుతుంది, 19th అమ్మాయి చనిపోతుంది. So soon before the death, she has been subjected to cruelty. So prosecution has proved beyond the reasonable doubt that such circumstances existed and చెప్పి ప్రూవ్ చేయటం వలన he is convicted under section 304B 3-4 TP Act. బట్ మీరు చెప్పిన కేసులో A1 A3కి వచ్చింది, మిగతా వాళ్ళు అక్విట్ అయ్యారు అంటే A1 to A3 ముగ్గురికి వచ్చింది. ఓకే. జనరల్గా భర్త, అత్త, మామ అంటే ఓకే, ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడుచు, ఆమె భర్త, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం. వాళ్ళని అక్విటల్ చేసింది అందుకే A4 to A7. కరెక్ట్. అక్విట్ కాకముందే పోలీసు ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారండి సార్? అంటే మీరు ఒకటి ఏం చెప్పాలి అని అంటే, ఒక కాయిన్ కి 2 ఎట్లా ఉంటాయో
ఫోన్లతో కూడా వేధించే వాళ్ళు కొంతమంది హస్బెండ్ కంటే సిస్టర్ ఇన్ లాస్ వలన అవ్వటం కూడా ఉంది సార్. ఉండొచ్చు. లేదు ఎందుకనంటే నేను లేదు కాదు మేడం, నేను లేదు అనట్లేదు. జనరల్గా ప్రతి కంప్లైంట్ ఇంట్లో కూడా అత్త మామ ఆడబడుచు వాళ్ళ భర్తలు వేధించబట్టే నా కూతురు చనిపోయిందని వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఆవేశంతో ఉంటారు, కూతురు చనిపోయిన బాధ ఉంటుందండి. కానీ కేసు వీగిపోతుంది అనే విషయాన్ని తెలిసిన ఐఓ దాని ముందే వాళ్ళని బ్రీఫ్ చేస్తే అది వేరే మీనింగ్ వెళ్తుందని వాళ్ళు పట్టించుకోరంటారా? కాదు సార్, ఇప్పుడు కేసులో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేటప్పుడే వీళ్ళ పేర్లు కూడా చేర్చుతారు అక్కడ ఖచ్చితంగా. ఎలా ఉంటుందంటే 498 కేసులో ఐఓకున్న పీపీకి చాలా ప్రాబ్లం అక్కడ. 304B కేసులైనా 498, ఎందుకంటే అక్కడ హస్బెండ్ తోటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉండదు. అట్లాంటప్పుడు ఐఓని ఫోర్స్ చేస్తారు, లేదండి ఇప్పుడు ఖచ్చితంగా ఆడపడుచులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని. ఏ వాళ్ళు రిస్క్ తీసుకుందాం అనుకుంటారు సార్? అందులో వాళ్ళ స్టేట్మెంట్స్ లో కూడా చెప్పినప్పుడు మనం చేయాలి. ఎప్పుడు వీగిపోతుంది? కోర్టు ట్రయల్లో వీగిపోతుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ చేయకపోతే ఎవిడెన్స్ ఎట్లా? ఇప్పుడు అందుకే కదా సార్ ఇందులో 7 members పెట్టినా గానీ A4 to A7 వర్ అక్విటెడ్ ఇన్ దిస్ కేస్. అచ్చా, అంటే కేసులు అక్విట్ అయినా ముందైతే వాళ్ళు తిరగాల్సి వస్తుంది కదండి కోర్టు చుట్టూ. తిరగాల్సి వచ్చింది అంటే తప్పదు కదా సార్. మరి అట్లాంటి బ్రదర్ ఉన్నప్పుడు కొన్నిసార్లు పడాల్సిందే కదా. ఇప్పుడు అందుకే కదా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా హ్యాపీ, ఎందుకంటే వేరే వాళ్ళ మీద కేసు పెడదామని. అదే మగపిల్లలు ఉంటే, ఇప్పుడు కాదు ఒకప్పుడు 498 అప్పుడైతే మగపిల్లలు ఉంటే మనము ఏదో ఒక టైంలో వెళ్లాల్సి వస్తున్న భయం కూడా ఉండేది సార్. 2011 ఆ ప్రాంతంలో అన్ని 498 కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జనరల్ గా సార్ మీరు చూడండి, కన్న వాళ్ళకి కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆడపడుచులు పెట్టినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు. కేసెస్ కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే ఆడపడుచు మీద పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, రిస్క్ పడొద్దని చెప్పి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, డాటర్ ఇన్ లా తోటి కాంప్రమైజ్ ఎంటర్ అవుతారు. అందుకని సిస్టర్ ఇన్ లాస్ ని పెడతారు సార్. 304B తో పాటు మీరు ఇంకొక 2 కేసుల్లో కూడా కన్విషన్ తీసుకొచ్చారన్నారు, ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా మేడం? 307 సార్. ఓకే చెప్పండి. 307 అటెంప్ట్ టు కమిట్ మర్డర్ సార్. సో ఒకటి ఏంటంటే మనము చార్జ్ షీట్ లో ఇది దీంట్లో అటెంప్ట్ టు కమిట్ మర్డర్ అన్నమాట. ఇందులో ఏంటంటే చార్జ్ షీట్ లో మనము 307 పెట్టేటప్పుడు సార్ ఒకటి 326 కి 307 కి ముందు చెప్పాలి. ఏంటంటే 307 కి ఇంజురీ అవసరం లేదు, ఇంటెన్షన్ నాలెడ్జ్ ఉంది అంటే సఫిషియెంట్ టు ప్రూవ్ ఏ కేస్. దెబ్బ తగలకపోయినా వాళ్ళు వచ్చినటువంటి ఆర్మ్స్ అటాక్, ఇప్పుడు కత్తి తీసుకొస్తారు సార్, కత్తి పట్టుకొని వచ్చారు కానీ పొడిచిన కానీ ఇక్కడ తగలే గాయము, 307 పెట్టొచ్చు. గాయం అయింది అనుకోండి 326 పెట్టొచ్చు. సో ఇట్లాంటి కేసెస్ చాలా వరకు కూడా కొన్నిసార్లు గాయాలు కూడా ఉంటాయి. నాలెడ్జ్ ఇంటెన్షన్ ఉంటే చాలు సార్ 307 పెట్టాలంటే. సో వాళ్ళు వచ్చేటప్పుడు దే షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ అండ్ దే షుడ్ అటాక్ విత్ ఏ డెడ్లీ వెపన్స్ అండ్ దే షుడ్ హ్యావ్ ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్. అది సఫిషియెంట్ టు ప్రూవ్ 307. ఈ కేసెస్ లో సార్ చాలా గ్రీవియస్ హర్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ మాబ్ ఎప్పుడు కూడా 307 పెట్టేటప్పుడు ఒక 5 మందో 4 మందో ఏం చేస్తారంటే డెడ్లీ వెపన్స్ పట్టుకొని వచ్చేసి దే విల్ అటాక్ దట్. సో అక్కడ కొంతమందికి ఇంజురీస్ అవుతాయి, కొంతమంది కాదు. కాకపోతే వీళ్ళందరూ కూడా మీరు 307 లో కత్తి పట్టుకుంటేనే వెపన్ పట్టుకుంటేనే కాదు, ఆయన 307 పెట్టచ్చు, నాలెడ్జ్ ఉంటే పెట్టచ్చు అంటున్నారు. ఒక్కోసారి కొంతమంది ఫోన్ లో బెదిరిస్తారండి, దాన్ని కూడా 307 రాదండి. ఇప్పుడు వాళ్ళు కత్తి ఏమైనా అవసరం లేదు, వచ్చి మెడ పిసుకడానికి ట్రై చేస్తారు, చావలే. ఇంటెన్షన్ నాలెడ్జ్ ఉంది కదా, అక్కడ వెపన్స్ లేవు కదా. అలా ఫోన్ లో బెదిరించినా సరే కొంతమంది పోలీసులు 307 ఇంటిమిడేషన్ 506 పెడతారు. అప్పుడు 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, అంతేగాని ఇది కాదు సార్. ఇప్పుడు 307 గురించి కంప్లీట్ చేయండి మేడం. 307 లో చాలా, ఎందుకంటే సార్ అది కేసు అండ్ కౌంటర్ కేసు. వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు వాళ్ళకు నేను చేసిన కేసులో ఏమో 306. ఇక్కడ ఒకటి ఏంటంటే సేమ్ పార్టీస్ ఒకరి మీద ఒకరు అటాక్ అయితే గనక ఒక పార్టీ ఒక పీపీ చేయాలి. ఆ కౌంటర్ కేసు ఉంటే ఆ ఇన్ఛార్జ్ పీపీ వాళ్ళు వచ్చి చేస్తారు. నేను చేసినటువంటి కేసులో ఏమో చాలా ఇంజురీస్ జరిగినాయి విత్ ఇంటెన్షన్ నాలెడ్జ్. కాబట్టి ఇక్కడ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఇప్పుడు జనరల్ గా ఏంటి సార్, మన దగ్గరకు వచ్చేసి కత్తులు పెట్టి వాటి మీద వచ్చి అటాక్ చేసినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు వీ విల్ ఆల్సో ఎగ్జిస్ట్ సమ్ ఫోర్స్ మనం కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. సో వాళ్ళకు కూడా చిన్నదో పెద్దదో గాయం జరుగుతుంది. సో మాకేమో 307 అయింది, వాళ్ళకేమో 324 అయింది సార్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పొలంలో పనిచేసుకుంటుంటే ఒక పార్టీ వాళ్ళు, మిగతా వీళ్ళు ఏంటంటే ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తుంటాయి సార్ ఈ కేసెస్. 307 కేసెస్ ఎక్కువ కూడా బోత్ పార్టీస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ తోటి 307 వస్తుంటారు. పొలాలలో ఊర్ల పంటి జరిగేటువంటి ఎక్కువ పంచాయతీలు. వాళ్ళు ఏం చేస్తారంటే గట్టు పంచాయతీలు వాటికి కూడా వీళ్ళు ఆ పొలంలో ఉంటారు, వీళ్ళు ఆ టైంకి వచ్చేసి గట్టుల దగ్గర అటాక్ చేస్తుంటారు.
అంతే సార్. ఇంకా దీనికి ఏంటంటే కేసు కౌంటర్ కాబట్టి వీళ్ళకి తగిలినాయి దెబ్బలు, వాళ్ళకి తగిలి నేను చేసిన దానికేమో ఎక్కువ 307 ఎక్కువ దెబ్బలు తగిలినాయి కాబట్టి కానీ పక్కన ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళకి 324 పడింది. ఓకే. సో ఇందులో నాలెడ్జ్ ఇంటెన్షన్ ఉంది మాత్రం ప్రూవ్ చేయాలి. ఓకే. ఇక రాజిరెడ్డి గారు సార్. సార్ వినపడుతుందా? ఓకే సార్, ఏం లేదు, ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ కరెక్ట్గా వెళ్ళాలి, కన్వర్షన్ రేట్ పెరగాలంటే పోలీసుల వైపు నుంచి మీకు ఇంకా ఎటువంటి సపోర్ట్ కావాలి? ఆఫ్టర్ అజ్యూమింగ్ ది డీజీపీ యాజ్ ఎ డీజీపీ ఆఫ్ మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ది కోఆర్డినేషన్ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది సార్ ఇన్ బిట్వీన్ ప్రాసిక్యూషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ ఆఫీసర్. ఎవ్రీ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఐఓస్. యూనివర్సిటీలో ఏమైతే ఎక్కడ చేస్తా ఉన్నారో ఎక్కడైతే మా ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో మేము వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం, దాని నుంచి తెలంగాణలో బ్రహ్మాండంగా క్రైమ్ రేట్, కన్విక్షన్ రేట్ బాగా పెరిగింది సార్. దాంట్లో అంటే మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాటు మీకు ఒక డిఓపి మేడం, వైజయంతి మేడం కూడా రావడం, ఇది ఒక స్ట్రెంగ్త్ అయినట్లుగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇన్ బిట్వీన్ దాని ఇద్దరి మధ్యన మా మేడం గారు, డిఓపి గారు వారిది అంటే వాళ్ళను వీళ్ళని కోఆర్డినేట్ చేయడం కానీ, యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం కానీ, వాళ్ళు ఈ పోక్సో కేసులో కానీ, ఎస్సీ ఎస్టీ కేసులో కానీ, ప్లస్ అదర్ వేరే అఫెన్స్లెస్లో ఎక్కడ ఐఓకి ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా ఎనీ టైం 12 midnight 2 o'clock కూడా ఫోన్లు చేసి ప్రాసిక్యూటర్ని అడిగి డౌట్లు తీర్చుకునేటువంటి స్థాయికి ఈరోజు ప్రాసిక్యూషన్ వెళ్ళిపోయింది సార్. సో రేపు తెలంగాణలో తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి కనపడదు. డెఫినెట్గా ఈ గో ఫర్ కన్విక్షన్ సార్ 100%. ఓకే. ఈ మధ్యన ఒక కేసు నేను మైలార్ దేపల్లి ఒక బ్రహ్మాండమైన కేసు సార్. అది సాటిస్ఫైడ్ బై నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ వచ్చినటువంటి కేసు సార్. 9 years పాపలు ఇద్దరు సార్, సొంత తల్లి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర ప్రాస్టిట్యూషన్ మొదలుపెట్టింది సార్. ఆమె దాంట్లో నేను 5గురికి లైఫ్ కన్విక్షన్, టిల్ ఇస్ డెత్ లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అది నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్. సూపర్. యాజ్ ఎ ప్రాసిక్యూటర్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. ఇద్దరు ఫ్రెండ్స్ సార్, 9 years. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రజాలోహంలో ఉండి బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు సార్. సూపర్ అండి. సార్ ఇక ఫైనల్గా మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు మరొకసారి పిలుస్తున్నామండి. సార్ వెంకటేశ్వర గారు. సార్ చెప్పండి సార్. ఓకే. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో తీసుకుంటే ప్రాసిక్యూషన్, పోలీస్ రెండు కరెక్ట్గా పనిచేయడం వల్ల కన్వర్షన్ రేట్ పెరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్తున్నారు, శ్రీవాణి మేడం గారు అదే చెప్తున్నారు. ఇంకా కొన్ని కేసులు అక్విటల్ అవుతున్నాయి. అక్విటల్ అవ్వకుండా కేసులు ఖచ్చితంగా నేరస్తు శిక్ష పడాలంటే ప్రాసిక్యూషన్ వైపు నుంచి మీకు ఏం కావాలి? మీ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి? స్కిల్స్ ఏ విధంగా పెరగాలనుకుంటున్నారండి? సార్ ఇంతకుముందు మా సార్ చెప్పినాడు, ఇంతకుముందు మా పీపీ సార్ చెప్పినారు, మా డీజీ గారు వచ్చిన తర్వాత కన్విక్షన్ రేట్ చాలా పెరిగిందని. సార్ ఒక దగ్గర కూర్చోండి సార్. మా సారు వినబడుతుంది సార్? ఓకే చెప్పండి. మా సారు 2018లో March 18th రోజు ఒక 5 column annexers అని ఒక ప్రొఫార్మా ఇచ్చినాడు సార్. అవును. దాంట్లో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ను ఎట్లా ఫిక్సప్ చేశారంటే, మేము తెలియకుండానే ప్రతి ఫైల్లో ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి, ప్రతి పాయింట్ టచ్ చేయాలి. అది ఫాలో అయితే సరిపోతుంది. 100% మేము ప్రతి ఎవిడెన్స్ను ప్రొక్యూర్ చేయగలుగుతాము, ప్రొసీజర్ ప్రకారంగా పెట్టగలుగుతాం సార్. అంతే. ఇప్పుడు తప్పనిసరిగా సార్ ప్రొసీజర్ ఒకటి పెట్టిండ అంటే దాన్ని మళ్ళా మా సార్ ఒక ది వర్క్ నెవర్ మానిటర్డ్ విల్ నాట్ బి డన్ అన్నట్టుగా ప్రతిరోజు ప్రతి 15 daysకు 1 monthకు వీక్లీ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు ఆ ప్రొఫార్మాను. దాంట్లో ఉండి ఆ పరిధిలో మేము ఇన్వెస్టిగేషన్ చేసి మా ప్రాసిక్యూషన్కు సంబంధించిన మా పీపీ సార్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేటింగ్ చేసి టైం టు టైం వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే వేస్తే 100% కన్విక్షన్స్ వస్తాయి సార్. ప్రొవైడెడ్ విత్ మనకు విట్నెసెస్ కూడా బాగా సహకరించాలి సార్. అది సార్. ఓకే. అంటే మీకు ఇకపై తెలంగాణ రాష్ట్రంలో నేరస్తులు ఎవరైనా రావాలి అంటే భయపడేలాగా మీ రెండు డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా అనుకోవచ్చు. మీరు చూడండి సార్, ఒక సీరియల్ ఆఫ్ అఫెన్సెస్ చూసుకుంటే, మీరు స్నాచింగ్స్ తీసుకుంటే తెలంగాణ పోలీసు ఫాలో చేసిన విధానం ఈరోజు కొన్ని వందల కేసులు అయ్యేటి ఏళ్ళ మీద కౌంట్ చేయొచ్చు. అదే కాకుండా మీకు వేరే ఇష్యూస్ కూడా ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది సార్ తెలంగాణలో. బికాస్ ఆఫ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్, దిర్ వే ఆఫ్ మోటివేటింగ్ అస్ టైమ్ టు టైమ్,
మా అదర్ కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్స్, మా ప్రాసిక్యూటర్స్ కానీ, లేకపోతే అదర్ కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్ కానీ, సైంటిఫిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ, వీటన్నిటి వల్ల డెఫినెట్లీ తెలంగాణ పోలీస్కి చాలా మంచి పేరు ఉంది సార్. మేము డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాజిటివ్ మేనర్ సార్. ఇక తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేయాలంటే భయపడేలా శిక్షలు అమలు చేస్తామంటున్నారు పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్. ఎలాంటి చట్టాలైనా అమలు చేస్తాం, ఖచ్చితంగా నేరస్తులు శిక్ష పడేలా మేము ఇద్దరం కూడా కృషి చేస్తామంటున్నారు. ప్రాసిక్యూషన్కి పోలీస్కి డిపార్ట్మెంట్ మధ్యన గ్యాప్ అనేది గత కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ లేదు. ప్రతి కేసుని కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసులు నమోదు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అదే చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసడం, దాంతోపాటు ఛార్జ్షీట్ వేసి చేతులు దులుపుకోకుండా ఆ కేసులో శిక్ష పడే వరకు ఐఓకి రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి క్రైమ్ మీటింగ్లో కూడా కేసుల సంఖ్య ఏ విధంగా ఉంది, కన్విక్షన్ రేటు ఒక్కొక్క ఐఓకి ఎంత పెరిగింది అనేది కూడా వాళ్ళు పర్సనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళకున్న ఏఎస్ఆర్లో కూడా రాయడం ఒక మంచి పరిణామం. అంటే అంతవరకే కాకుండా సీనియర్ ఆఫీసర్లు ఎక్కువగా మానిటరింగ్ చేయడం వల్ల ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన గ్యాప్ లేకపోవడం, అంతేకాకుండా కేసుల సంఖ్య పెరగడం, కేసుల్లో శిక్షలు పడడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ వారం ఎనాలిసిస్ కార్యక్రమం. వచ్చే వారం మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అంతేపాటు ఈ కార్యక్రమంకి అడిగిన వెంటనే కాదనకుండా వచ్చిన వీణా మేడం గారికి, అదేవిధంగా మియాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారికి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ గారికి, కొంగర్ రాజిరెడ్డి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి, అంతేకాకుండా నల్గొండ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి మేడంతో పాటు వాళ్ళ టీంకి, ఈ కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చిన ఏఎస్ఐ దగ్గర నుండి లైజనింగ్ ఆఫీసర్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.